నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గాయ్స్ ఇప్పుడే ఒక రైడ్ పడ్డది మన అపోలో హాస్పిటల్ జూబ్లీహిల్స్ కి నేను ఎప్పుడు కరెక్ట్ 7:17 బయటికి వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి అంటే 7:17కి పెట్రోల్ ఇట్లా పోపించుకుని మొత్తం అయిపోయింది నాది ఇప్పుడు పడ్డది ఎంత 7:52 అయితే టైం ఇప్పుడు ఒక రైడ్ పడ్డది అండ్ ఇందాక పడ్డాయి చిన్న చిన్న రైడ్లు పడ్డాయి ఇక్కడనే పడ్డాయి ఒకటి నేచర్ గురు హాస్పిటల్ పడ్డది ఒకటి అమీర్పేట పడ్డది ఒకటి బంజారాస్ రోడ్ నెంబర్ 2 పడ్డది కాకపోతే అన్ని చిన్న చిన్న రైడ్లు యాక్సెప్ట్ చేయలే నేనే ఇది ఒకటి 6 కిలోమీటర్లు రైడ్ అని చెప్పానని యాక్సెప్ట్ చేసిన అటు పోతే ఏమన్నా దొరుకుతాయేమో అని అటు గచ్చిబౌలిపేట పోతామని చెప్పి గాయ్స్ రైడ్ అయితే అయిపోయింది దీనికి ఎంత కట్ చేసుకున్నాడు 6 రూపాయలు కట్ చేసుకున్నాడు ఇందాక ఒకటి ఫిలింనగర్ నుంచి ఒక రైడ్ పడ్డది నాకు ఇక్కడ మైండ్ స్పేస్లో చెప్పాను నేను 73 రూపాయలు కొట్టింది కస్టమరు 73 రూపాయలు 6 రూపాయలు వేసుకుపోయినాడు అంతే 6.9 కిలోమీటర్స్ వచ్చిన 6.9 కాదు 6.3 కిలోమీటర్స్ వచ్చిన 66 రూపాయలు వచ్చినట్టే 3 రూపాయలు ఎక్కువ వచ్చినాయి ఈ కస్టమర్ కోసం 5 నిమిషాలేమో వెయిట్ చేసిన ఫోన్ చేసిన తర్వాత 5 నిమిషాలు వెయిట్ చేసిన అంటే ఆల్రెడీ వెయిటింగ్ టైం 3 మినిట్స్ ఉంటుంది ఆ 3 మినిట్స్ ఆక ఇంకా 5 మినిట్స్ వెయిట్ చేసిన 5 మినిట్స్ టైం పడ్డది ఇక్కడ 5 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత కస్టమర్ ఇట్లా కనబడ్డది నాకు కస్టమర్ వస్తుంది కోటల రైడ్ పడ్డది 160 రూపాయలు ఎక్కడికో ఒక నిమిషం ఒక 10 సెకండ్ల ముందు పడ్డ రైడు ఈ రైడ్ క్యాన్సిల్ చేసి కోటర్ వేసుకొని పోతుండే నేను 160 రూపాయలు పోయినాక 170 రూపాయలు వస్తుండే ఒకటే రైడ్కు గాయ్స్ ఇప్పుడు ప్రజెంట్ నేను రోడ్ నెంబర్ 45లో అంబేద్కర్ యూనివర్సిటీలోనా ఇప్పుడు ఒక డ్రాప్ అయిపోయింది ఇక్కడ డ్రాప్ చేసిన ఒక కస్టమర్ని పొద్దుంచల్ మహా అంటే 300 రూపాయలు సంపాదించిన ఎంత 250 రూపాయలు మిగిలినాయి నాకు పొద్దున్నుంచి చేస్తే ఇది ఏం పరిస్థితి అర్థమవుతలేదు తినేటప్పుడు తిన మీద పరిస్థితి అన్నది నాకు గాయ్స్ ఇందాకనే ఒకటి జూబ్లీహిల్స్ నుంచి బంజారాస్ రోడ్ నెంబర్ 2 ఒక పోర్టర్లో పార్సల్ తీసుకొని వచ్చిన ఆ పార్సల్ ఇచ్చేసిన అయిపోయింది కాకపోతే దానికి 94 రూపాయలు వచ్చినాయి కానీ ఆ 94 రూపాయలు నా వాలెట్ మైనస్ ఉండే ఆ మైనస్కి అయిపోయినాయి మైనస్కి క్లియర్ అయిపోయింది అది ఆ క్లియర్గా దానిలో ఒక 13 రూపాయలు మిగిలినాయి ఆ రైడ్కి అంతే నాకు మళ్ళీ ఒకటి ఊబర్లో ఒక రైడ్ పడ్డది హైటెక్ సిటీకి ఎంత 131 రూపీస్ ఏమో చూపెట్టింది పిక్ చేసుకోవడానికే పోతాను పొద్దున ఇవాళ లాస్ అయ్యి కొంచెం నేను నిన్నటంతా ఏం వర్కౌట్ కాలేదు నిన్న మంచిగా వర్కౌట్ అయింది కానీ ఇవాళ ఏమో అయితే ఇప్పుడు టైం ఉన్నది 12 అయితే అన్న అంతే అయితే సాయంత్రం ఒక 1000 రూపాయలు చేస్తా కంపల్సరీ ఎట్లనైనా కూడా గాస్ ఇప్పుడే రెడీ అయిపోయింది ఇక్కడ ఏది గచ్చిబౌలిలో ఏఎంబి మాల్ దగ్గర దింపిన కస్టమర్ని ఎంత 138 కొట్టిండు దీనికి ఎంత కట్ చేసుకున్నాడు ఇది కూడా ఊబర్ రైడ్ సారీ ఇది కూడా ఊబర్ రైడ్ అని ఆల్రెడీ చెప్పినా కదా ఇందాక రైడ్కి అయితే 138 వచ్చినాయి దాన్ని ఎంత కట్టైనా చూద్దామంటే దాని దొరుకుతుంది అది పోర్టల్లో ఒక రైడ్ పడ్డది పిక్ చేసుకోవాలి దగ్గరనే ఉన్నది కస్టమర్ రైడ్ సారీ ఈ పార్సల్ పికప్ దగ్గరనే ఉన్నాడు గైస్ పార్సల్ ఇచ్చేసిన ఇప్పుడే జస్ట్ ఎంత 91 రూపీస్ వచ్చినాయి రైడ్కు దానిలోకి వెళ్ళి 9 రూపాయలు డెబిట్ అంటే 82 రూపాయలు వచ్చినాయి నాకు ఇప్పుడు ఈ రైడ్కి మళ్ళీ దీనిలోకి వెళ్ళి మళ్ళీ ఇలా పెట్టి మళ్ళీకి వెళ్ళే పడ్డది ఒకటి పార్సల్ ఏంటి దాని జాము గాయ్స్ పార్సల్ అయితే తీసుకున్నా ఏదో చిన్న ప్యాక్ అంతే ఇది ఎన్ని కిలోమీటర్ ఉన్నది 9 కిలోమీటర్ ఉన్నది 9 కిలోమీటర్లకు ఎంత చూపెట్టింది నాకు 142 రూపాయలు 143 రూపాయలు ఏమో చూపెట్టింది ర్యాపిడో ఆన్లైన్ లేదేమో ర్యాపిడో ఆన్ చేసి ఒక రైడ్ వేసుకొని పోదాం అనుకున్నా కానీ ఆన్లైన్ ఉన్నది కానీ ఏం పడతలేవు ర్యాపిడోలో ఇలా ఇవాళ ఏమైందో ర్యాపిడోకి పొద్దున్న అసలు సదాయిస్తుంది నేను నా ఒక్కనే కాదు ఇంకో మా దోస్తున్నాడు అన్న కూడా అంతే ర్యాపిడో ఏం పడతలేరు ఇవ్వాలని పొద్దున్న రూబరే కొట్టుకుంటా అన్న అని చెప్పాను అన్నాడు పొద్దుగానే మరి మావాడు మరి పొద్దున 7-8 గంటలకు వెళ్తాడు మళ్ళీ నైట్ 10 గంటల వరకు ఉంటాడు ఒక 1500 చేసుకుంటాడు ఓన్లీ ర్యాపిడో అంటే 1500 మిగిలించుకుంటాడు పెట్రోల్ గిట్రోల్ దేశంగా
ఈజీగా పోతుంది, ఒక 300 రూపాయలు పెట్రోల్ పోతుంది ఈజీగా. పొద్దున్న 8 గంటల నుంచి నైట్ 10 గంటల వరకు అని చెప్పానంటే ఈజీగా 300 రూపాయలు పెట్రోల్ పోతుంది, ఇంకెక్కువనే పోతుంది. 1500 మిగిలించుకుంటాడు. నీ అలా అంటాడు, ఏం పడతలో అలా నేనే ఊబర్ కొట్టుకుంటా అని చెప్పాను అన్నాడు పొద్దున్నే. అందుకే మళ్ళీ నేను ఆ ఊబర్ మైనస్ ఉండే, మళ్ళీ దాన్ని రీఛార్జ్ చేసుకుని ఊబర్ వేసుకున్నాను నేను ఇలా. అప్పుడు నీకు గచ్చిబౌలి పోయింది కూడా ఊబర్లోనే పోయినా నేను ఇవాళ. గాయస్ మళ్ళీ లక్కలో ఒకటి ఇక్కడ జీవికే మాల్ నుంచి మళ్ళీ ఏఎంబి మాల్కి ఒక పార్సల్ పడ్డది పోటర్లా. పార్సల్ పిక్ చేసుకున్నా ఆల్రెడీ. దీనిని ఇదే మళ్ళీ ఇందాక పార్సల్ డెలివరీ ఇచ్చిన ఒకటి, దానికి ఎంత 150 రూపీస్ వచ్చినాయి. మళ్ళీ ఇది ఒకటి పడ్డది, దీనికి కూడా 150 168 ఏమో చూపెట్టింది. ఎంత వస్తుంది చూడాలి. నాకు ఇప్పుడు పడుగుతూనే టక్కన యాక్సెప్ట్ చేసిన దీన్ని, అది ఎంత పడ్డదో కూడా చూడలే నేను కరెక్ట్. ఏంగా తేన తర్వాత ముచ్చట. గాయస్ జస్ట్ ఇప్పుడే పార్సల్ ఇచ్చేసిన మళ్ళా. నేను దీనికి ఎంత వచ్చినాయి కూడా చూడలే నేను ఇంకా, ఎందుకంటే మళ్ళీ ఇంకొక రైడ్ పడ్డది. ఈ రైడ్ అయిపోయేదాకా అంటే ఆ అమౌంట్ వ్యాలెట్లో పడ్డాయి, ఇది అయిపోయిన తర్వాతనే చెక్ చేస్తుంది నేను ఇప్పుడు. ఇది కూడా పికప్ కిలోమీటర్న్నర ఉన్నది. ఈ డ్రాప్ ఎక్కడంటే మాదాపూర్ అయ్యప్ప సొసైటీకి. ఇది అయిపోయిన తర్వాత తిందాం అనుకున్నా, ఆకలి స్టార్ట్ అయింది. ఇది అయిపోయిన తర్వాత ఏం పడ్డా కూడా పక్క పెట్టి తింటా ఫస్ట్, ఆకలి అవుతుంది నాకు ఘోరంగా. కంచెలి 600 మీటర్స్ మొత్తం ఇదంతా బ్లాక్ ఉన్నది. 600 మీటర్స్, ½ కిలోమీటర్. కదుపులో బండ్లు చూడలే. టైం ఎంత అవుతుంది? 4 అవుతుంది ఇప్పటికి. కరెక్ట్ 3:51 అవుతుంది. అప్పుడు నేను రాంగ్గా చెక్ చేసుకున్నప్పుడు 600 చిల్లరేమో ఉండే నా అకౌంట్లో. ఇందాక ఒక రాంగ్గా ర్యాపిడో రైడ్ వేసుకొని వచ్చిన, దానికి ఒక 90 రూపాయలు వచ్చినాయి. ఇది ఒక 168 అంటే కట్టింగ్ ఒక ఇది ఒక 150. దీనికి ఒక 80-90 రూపాయలు వస్తాయి. ఓకే, ఇలా పొద్దున్న టెన్షన్ పడ్డా, మరి ఇలా బుక్ అయిపోయినా నేనేమో అని చెప్పి టెన్షన్ పడ్డా, కానీ ఓకే వర్కౌట్ అవుతుంది ఇవాళ. చెయ్యాలి ఇట్లనే, సాయంత్రం అనుకో ఒక 1000 రూపాయలు సంపాదించుకోవాలి. పొద్దున్న వెళ్ళినందుకన్నా వర్కౌట్ కావాలి ఎంతో కొంత. రాంగ్గా ఒక 70 రూపాయలు పెట్రోల్ చూపిస్తున్నా. పొద్దున ఒక 140, ఇప్పుడు ఒక 70 రూపాయలు. ఆ 70 రూపాయలు అంటే ఆన్లైన్లో కొట్టియలే, నా దగ్గర క్యాష్ ఉంటే 70 రూపాయలు. పొద్దున ఒక రైడ్కి క్యాష్ వచ్చినాయి నాకు, ర్యాపిడో రైడ్కి. ఆ క్యాష్ని పెట్రోల్ కొట్టించిన. ఈ పెట్రోల్ అయితే సరిపోతుంది ఇప్పటికి. కాసి పార్సల్ పిక్ చేసుకున్నా. ఇక్కడ నుంచి కరెక్ట్ 4.6 కిలోమీటర్స్ ఉన్నది. 4.6 కిలోమీటర్స్ 11 నిమిషాలు చూపిస్తుంది. 80 రూపాయల చిల్లర వస్తాయి. 80 రూపాయల చిల్లర పెట్టింది రైడ్కి. పోయిన తర్వాత ఒక 90 రూపాయలు వేయాలి దీనికి. పార్సల్ అయితే ఇచ్చేసిన ఇక్కడనే మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో. 90 రూపాయలు ఇస్తే నాకు దానికి 8 రూపాయలు కట్ చేసుకున్నాడు. 8 రూపాయలు అంటే 9 రూపాయలు కట్ చేసుకున్నాడు. 81 రూపాయలు వచ్చినాయి రైడ్కి. ఎంత 4 కిలోమీటర్ వచ్చిన, 4 కిలోమీటర్ చిల్లర. కాసి అప్పుడు మాదాపూర్ నుంచి పోర్టల్లో రైడ్ పడ్డది. అప్పుడు నాకు పార్సల్ తీసుకొని వచ్చిన, డెలివరీ ఇచ్చేసిన, అయిపోయింది. దానికి ఎంత 150 రూపీస్ వచ్చినాయి ఆ రైడ్కి నాకు. A few moments later. चल रहा है? हाँ चल रहा है. क्या ब्लॉगिंग कर दो? हाँ चैनल है ना यूट्यूब. चैनल है क्या? चैनल बता भी. देवोज, DVOOJ. एक स्कैनर रख लो. हाँ. और कोई स्कैनर करेगा. కాసి ఇందాక బేగంపేటలో ఒక డ్రాప్ ఉండే, అదే బంజారా హిల్స్ తీసుకుపోయిన డ్రాప్. బేగంపేట రైల్వే స్టేషన్ డ్రాప్ అయిపోయిన తర్వాత మళ్ళీ అమీర్పేట మెట్రో స్టేషన్కి ఒక రైలు దొరికింది. ఇప్పుడే దింపిన కస్టమర్ని. అది పోగా 72 వచ్చినాయి దానికి. ఇది 25 రూపీస్ వచ్చినాయి. ఇంటికే పోతా. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? 6:30 అవుతుంది. పెట్రోల్ కొట్టించుకొని చెలో హోమ్. ఇక కరెక్ట్ ఇప్పటి వరకు అకౌంట్లో ఎంత ఉన్నాయి? 1188 అకౌంట్లు ఉన్నాయి.
నా జేబులో ఒక చిల్లర ఎంత 70 రూపాయలు నా వరకు చిల్లర ఉన్నాయి. లక్ ఏంటంటే ట్రాఫిక్ స్టార్ట్ అయ్యే టైం వరకు అయిపోయింది మొత్తం నాది పని. ఇంకోసేపు అయితే ఈ బలుగుతుండే ట్రాఫిక్లో.